ప్రభాస్ తొలినాళ్లలో అద్భుతమైన హిట్ రాసిన ఇంత టైట్ కాదు, అదేంటంటే ఒక ఎమోషన్ అది నచ్చుతుంది నాకు అందరూ పిలవడం. అదేలేండి, డార్లింగ్ అని చూస్తుంటే ఎందుకు నచ్చదు మీకు? అలాగా రాయాలి అన్న కాన్సెప్ట్ ఎవరిది? కరుణాకర్ గారిది. అక్కడ ప్రభాస్ గారి ఫ్రెండ్స్ అడిగారంట, మరి ఎంతసేపు స్టోరీ చెప్పి మొత్తం చూపించి ఇది కథ ఫేక్ అంటే ఎలా ఉంటుంది అంటే, అప్పుడు ఒక అమ్మాయిని కళలో దక్కించుకోవడం తేలిక, నిజ జీవితంలో దక్కించుకోవడం చాలా కష్టం. కానీ కొంతమంది అప్పుడు అలా వ్యతిరేకించిన సినిమా హిట్ అయినా ఆ పంచ్ టక్మని జీర్ణించుకోలే. ఇప్పుడు నేను మొన్న అబ్జర్వ్ చేసినప్పుడు ఇంటర్వెల్ ట్విస్టే హైలైట్ గా చూశారు. ఏంటంటే ప్రతి సీన్ ఒక పెయింటింగ్ లాగా. చూడండి, ఏ ఫ్రేమ్ చూసినా సరే ఒక లవ్ కలుగుతుంది మనకి. ప్రతి మాటలో ఒక ఎమోషన్ ఉంటుంది. వస్తుంది సార్, నేను అందరి నా కోసం వస్తుంది. ఇంకా రియల్గా చెప్పాలంటే అది హార్ట్కి వెళ్ళే సినిమా. సినిమా ఇండస్ట్రీలో ఇన్నాళ్ళు బట్టి నేను జర్నలిస్ట్గా ఉన్న నాకే బాయ్ భలే ఉన్నాడు కదా ప్రభాస్ అనిపించింది నాకు. స్వీట్ గా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇంత మంచి సినిమా రాసి డబుల్లో ఏంటి రాంగ్ జరిగింది? ప్రభాస్ ని ఒక యాక్షన్ హీరోగా, ఒక స్టైలిష్ హీరోగా ప్రజెంట్ చేద్దాం అని కథ తీసుకున్నాడు. ప్రభాస్ చాలా అందంగా ఉంటాడు, బాడీ ఫైట్స్ అన్ని అద్భుతంగా చేస్తాడు. కానీ కథ దగ్గర మారుతి గారికి మీరు బాగా ఫ్రెండ్, ఇదేదో తేడాగా ఉందని చెప్పలేదు మీరు? సార్ ప్రతి సినిమా కూడా అందరూ హిట్ అవ్వాలనే చేస్తారు. ఆ చిన్న కథ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఉండగా ఏమవుతుందంటే ఎవరికైనా టోటల్ గా చెప్పాలంటే మీరు నేచురల్ గా ఉన్నారు, కరుణాకరన్ గారు నేచురల్ గా ఉన్నారు, ప్రభాస్ గారు నేచురల్ గా ఉన్నారు, అందరూ నేచురల్ స్టార్స్ అందరూ ఉన్నారు. కాబట్టి ఆ సినిమా ఇప్పుడు అది నేచురల్ గా ఉంది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. రచయితలలో కొంతమందికి ఆ సినిమాల ద్వారా వచ్చే పేరు స్టాండర్డ్గా, ఫిక్స్డ్గా, పర్మనెంట్గా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. వాళ్ళ కెరీర్ మీద దాని సిగ్నేచర్ని ఎవ్వరూ చెరపలేరు. అలాంటి ఒక గ్రేటెస్ట్ హిట్ ప్రభాస్ కెరీర్లో, ప్రభాస్ తొలినాళ్లలో అద్భుతమైన హిట్ రాసిన తర్వాత రెబల్కి పనిచేశారు, తర్వాత రకరకాల సినిమాలకి. అండ్ ఈజ్ ఎ డైరెక్టర్. ఎన్నో పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఆయనకి. ఈజ్ ఎ తెలుగు మాస్టర్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ నౌ ఈజ్ వర్కింగ్ విత్ మెనీ ప్రాజెక్ట్స్ అండ్ ఎ వెరీ ప్రైజ్వర్ది పెర్ఫార్మెన్స్ ఉన్న ఈ రైటర్ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గెస్ట్గా. ఆయన పేరే డార్లింగ్ స్వామి. మొన్ననే డార్లింగ్ ఎప్పుడో 2010లో రిలీజ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది. మళ్ళీ ట్రెండింగ్ ఆన్ టాప్లో బ్రహ్మాండంగా ఆడింది. 77 థియేటర్లు వరకు హైదరాబాద్లోని రిలీజ్ చేశారు. చాలా బ్రహ్మాండంగా ఆడింది. ఆ సందర్భంగా డార్లింగ్ స్వామి గారిని ఈ రోజున మనం గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. మీ అందరి తరఫున ఆయనకి సాదర స్వాగతం పలుకుతా. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే. చాలా హ్యాపీగా ఉంది మీరు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. ఇది ఈ సందర్భంలో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ పేరే డార్లింగ్ స్వామి. డార్లింగ్ సినిమా మళ్ళీ రిలీజ్ ఎప్పుడు? 16 ఏళ్ల తర్వాత. అవును కదా. 16 ఏళ్ల తర్వాత మీరు డార్లింగ్ స్వామి, డార్లింగ్ అని పెట్టుకున్నారు. ఎవరు పెట్టారో నాకు తెలియదు. లారెన్స్ గారు పెట్టారు. రెబల్ మూవీకి లారెన్స్ గారు పెట్టారు. లారెన్స్ పెట్టాడా? ఓకే. అంటే ఆ ముందు సినిమా హిట్ కదా డార్లింగ్. సో స్వామి 2-3 రైటర్స్ ఉన్నారు, ఆయన ఒక హిట్ నేమ్ ఉండాలి పక్కన, పైగా ఇది ఒక క్యూట్గా ఉంది కదా. అవును, బాగా
ఇప్పుడు జంజీ కిడ్స్ కూడా బాగుంటుంది బాగున్నాయి. అంటే ఇట్స్ టైటిల్ కాదు, అదేంటంటే ఒక ఎమోషన్, అది ఎమోషన్. డార్లింగ్ అన్నది మీకు ఎమోషనల్గా ఉన్నవి. ఖుషి అని పెట్టారు పేరు ఎవరైనా, అవును అది ఒక ఫీలింగ్ బాగుంటుంది వాళ్ళతో. అవును. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం కదా మనం. ఖుషి శంకరు, ఖుషి ఖుషి రాజ్ అని పెట్టిందంటే మాకు ఖుషి గుర్తొస్తుంది. అదంటే అందులో హ్యాపీనెస్ ఉంటుంది కదా, హ్యాపీనెస్, సక్సెస్, సక్సెస్ సౌండ్ ఉంటుంది కదా దాంట్లో. సో అలాగే డార్లింగ్ అన్నది కలిసి వచ్చింది. డార్లింగ్ అని మిమ్మల్ని అందరూ పిలవచ్చు, పిలవడం. అందరూ ఇంకా స్వామి వదిలేస్తారు, కొంతమంది డార్లింగ్ అని ఫోన్ చేస్తారు. అదే ఏమో నాకు నచ్చుతుంది. అందరూ కూడా మన కలగానే ఒక హ్యాపీ మూడ్తో మాట్లాడతారు. ఒక పాజిటివ్ వైబ్. పాజిటివ్ వైబ్. స్వామి గారు ఎప్పుడు కనిపించినా డార్లింగ్ అంటారు. డార్లింగ్ హిట్ సినిమా గుర్తొస్తుంది అంటారు. ఇంతకీ డార్లింగ్ సినిమాలో అయితే స్వామి అని ఉంటుంది. అవును, నేను అప్పుడు చూశాను, మొన్న నేను మళ్ళీ రిలీజ్ లో చూశాను, స్వామి అనే ఉంటుంది. నేను చూశానండి, అది చాలా. సో అది నచ్చుతుంది నాకు, అందరూ పిలవడం. అదేలేండి, డార్లింగ్ అని పిలుస్తుంటే ఎందుకు నచ్చదు మీకు? ప్రభాస్ కూడా అదే అలవాటు కదా. ప్రభాస్ యాక్చువల్గా మొదటి నుంచి ఆయనకి అలవాటు. మోస్ట్ ఈజ్ గుడ్ హార్టెడ్ మ్యాన్ తను, మంచి వెల్ కల్చర్డ్ అండి. నెక్స్ట్ అందరినీ బిని నుంచి కూడా అలాగే పిలిచేవాడు అతను అందరినీ. సో అదే మా కరుణాకర్ గారు రైట్ గారు ఇది పెడదామని చెప్పి పెట్టారు. అదేలేండి, ఆ కథకి యాప్ట్ గా ఉంటుందని చెప్పి. అది ఆ కథకి యాప్ట్ గా ఉండడం కాదు, అన్ని జనరేషన్స్ కి యాప్ట్ అది. ఇప్పుడు జనరేషన్ మరీ బాగా ఓన్ చేసుకున్నారు. ఎప్పటికి ఇంకా ఎంత అడ్వాన్స్ అయిపోయి ఎన్ని ట్రెండ్స్ మారిపోయినా డార్లింగ్ మారదు. అదే ఆ మనుషుల మధ్య ప్రేమ ఎప్పుడు ఎలాగ ఉంటుందో లైఫ్ లో, ఈ పిలుపు కూడా అలాగే ఉంటుంది. అవునండి, లైఫ్ లాంగ్ యూత్ఫుల్ టచ్ దాంట్లో. అండ్ ఇప్పుడు ఇవాళ యూత్ అనుకున్న వాళ్ళు రేపటికి పెద్దవాళ్ళు అయిపోవచ్చు, బట్ కొత్త యూత్ వచ్చేస్తారు కదా. అవును, వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్, వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్ కదా. కాదు, డార్లింగ్ స్క్రిప్ట్ రాసినప్పుడు మొట్టమొదట జరిగిన ఎపిసోడ్ ఉంది కదా, స్విట్జర్లాండ్ ఎపిసోడ్. అవును, ఆ స్విట్జర్లాండ్ ఎపిసోడ్ ని ఒక్కసారి మీరు ఇది ఫేక్ అని చెప్పేశారు. అవును కదా. అసలు దానిలో ఉన్న అలాగా రాయాలి అన్న కాన్సెప్ట్ ఎవరిది? కరుణాకర్ గారిదే, ఆయనదే. ఆయన ఈ కథలోంచి ఎప్పుడు ఒక యూనిక్ పాయింట్ ఒకటి చూస్తారు ఆయన. ఈరోజు కూడా అంతలాగా క్లాప్స్ కొట్టి అంత ఎంజాయ్ చేస్తున్నారంటే యూనిక్ పాయింట్. లూజ్ అన్న దగ్గర అది ఒక డైలాగ్, అది అదా చాలా పెద్ద లూజ్ అండి. అవును, అది కూడా అమ్మాయి వింటున్నప్పుడు రెండు గెయిన్ అయ్యాయి అక్కడ. యాక్చువల్ ఆ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇంతసేపు మన కథ చెప్పి ఇది కథ అని చెప్పేస్తున్నాం, ఎంతసేపు లవ్ స్టోరీ చెప్పి అని. దాని మీద మీకు చాలా, అంటే అప్పుడు షూటింగ్ జరగకముందు ఓకే అందరూ కొంతమంది కన్విన్స్ అయ్యారు. షూటింగ్లో ఇంటర్వల్ షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రభాస్ గారి ఫ్రెండ్స్ అడిగారంట, మరి ఎంతసేపు స్టోరీ చెప్పి మొత్తం చూపించి ఇది ఫేక్ అంటే ఎలా ఉంటుంది అంటే, అప్పుడు ఆర్ఎఫ్సీకి నన్ను పిలిచారు. అప్పుడు ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. సో డైరెక్ట్ గారిని ఏదో ఒక డైలాగ్ ఏదో పెడదాం అన్నారు. డైరెక్ట్ కథ అని చెప్పేస్తే అంతవరకు, ఎందుకంటే ప్రభాస్ అన్న వ్యక్తి అంతకుముందు ఛత్రపతి ఇవన్నీ చేశారు, ఇన్ని ఫైట్లు చేసి అసలు అతను డైరెక్ట్గా కొట్టేయగలడు కదా విలన్ని. నీ కూతురు నేను చేసుకున్నాను కొట్టేయచ్చు కదా, లేదా కథ చెప్పాల్సిన అవసరం ఏంటి కదా. అప్పుడు మేము ఇట్స్ ఎ లవ్ స్టోరీ ఫస్ట్ పాయింట్. అప్పుడు ఏం చేసామంటే, అప్పుడు ఇంటర్వెల్కి ఒక డైలాగ్ అక్కడికక్కడ రాసామన్నమాట. నేను రాసప్పుడు ఇప్పుడు నందిని దగ్గరికి వెళ్తాం కదా, వెళ్ళే ముందు ఆడతాం మనకు గొడవ ఎందుకు, అందుకే ఆడిని బాడీతో కొట్టకుండా బ్రెయిన్తో కొట్టా అని పెట్టాం. ఇది డైరెక్ట్ గారు బాగుందన్నారు, షూట్ చేస్తారు. దాంతోపాటు ఇంకో లవ్ డైలాగ్ కూడా ఒకటి రాద్దాం అని చెప్పారు. అరే నేను నందిని గురించి కథ చెప్పినా సరే, తన మీద ఉన్న నా ప్రేమ నిజం, ఆ ప్రేమనే కథగా చెప్పాను అంటాడు. ప్రేమ నిజం కదా క్రియేషన్. అక్కడికి ఇంకో డౌట్ ఏంటి, ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ అడిగారు, ఆ నందిని అమ్మాయిని ఇది చూడలేదు కదా, హీరో చూడలేదు కదా, ఆ అమ్మాయినే పెట్టుకుని మైండ్లో అలా చెప్తాడు. ఇదో క్వశ్చన్ అక్కడ. అప్పుడు ఫోటో పెట్టి, నందిని ఫోటో పెట్టి మన శ్రీనివాసరెడ్డితో ఒక డైలాగ్ చెప్పించాం. అరే మనం చిన్నప్పటి నుంచి నందిని లవ్ చేయడం నిజం, నందిని ఎలా ఉంటుంది ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి ఆ ఫోటోని ఎదురు పెట్టుకోవడం నిజం, కానీ మనం ఎప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళామంటాడు. ఇలా అక్కడ ఇది కవర్ చేసాం. అయితే నేను ఎలా ఫీల్ అంటే, ఇప్పుడు మన షో వేసిన తర్వాత కూడా ముందు రోజు నైట్ షో వేసాక మన జర్నలిస్టులు చాలామంది అడిగారు నన్ను,
ఏమండి బాగానే ఉంది, మరి ఇంతవరకు ఇంటర్వల్కి అడిగారు, బాగానే చెప్పారు, ఇది కథ అంటే వదిలేస్తేమో థియేటర్లో అన్నారు. అన్నారా? అన్నారు. సో నాకు ఒక ఆన్సర్ ఉంది, అదేంటంటే ఫస్ట్ ప్రేమ గురించి చెప్తున్నాడు అతను ఫస్ట్ పార్ట్. ఇంకోటి ఏంటంటే నేను ఒక రూట్ లైన్ ఒకటి పెట్టిన, అదేంటంటే ఒక అమ్మాయిని కళలో దక్కించుకోవడం తేలిక, ఇది ఫస్ట్ హాఫ్. నిజ జీవితంలో దక్కించుకోవడం చాలా కష్టం, సెకండ్ హాఫ్. ఇది పెట్టుకుని నేను అది బ్యాలెన్స్ చేసుకుంటూ రాసుకొస్తున్నాను. ఇంకోటి ఏంటంటే కథ చెప్పడం అన్న విషయం ఉంది చూడండి. మీరు నేను అందరూ కూడా, నేను చాలా ఆఫీసులకు వెళ్తూ ఉంటాను కదా, ఆఫీస్ బాయ్ సార్ నా దగ్గర కథ ఒకటి ఉందంటారు, అవును, ఒకసారి వింటారంటారు, ప్రొడ్యూసర్లు చెప్దాం అనుకుంటారు, అందరు మన సొసైటీలో అందరు కథ చెప్దాం అనుకుంటారు. తాగిపోతే లేట్కి వెళ్తే కథ చెప్తాడు, కథ అంటాడు, మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. మేబీ మేము స్క్రీన్ ప్లేలో రాసాం, మణిరత్నం గారు రాశాడు కదా, మణిరత్నం గారు కదా సార్. చిన్నప్పుడు మనకి ప్రతి వాడి దగ్గర ఒక కథ ఉంటుంది, ఆడియన్స్ దగ్గర ఒక కథ ఉంటుంది. ఇప్పుడు మన ఇది అసలు ఎందుకు వస్తుంది మనకి, మన చిన్నప్పుడు మదర్ చందమామ చూపిస్తూ అన్నం తినిపిస్తూ కథ చెప్తుంది, అలా మన నాన్నమ్మ వీళ్ళందరూ కథ చెప్తారు. దానివల్ల మనకి ఆటోమేటిక్గా కథ చెప్పాలని ఫీలింగ్ ఉంటుంది, వస్తుంది అందరికీ. అవునండి. సో ఈ కథలో ఒక జెన్యూనిటీ ఉన్నప్పుడు, కథలో ఒక భావోద్వేగాలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, అందులో ఓన్ చేసుకునే ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అది ఫేక్ కింద చూస్తారు. కరెక్ట్. అది నాకు అనిపించింది. రైటర్గా నేను చదివిన లిటరేచర్ వాటి వల్ల ఏంటంటే ఇది తప్పు చేయదు అని అనిపించింది ఆ టైంలో. కానీ కొంతమంది అప్పుడు అలా వ్యతిరేకించిన సినిమా హిట్ అయినా ఆ పంచ్ టక్మని జీర్ణించుకోలే. కానీ సెకండ్ హాఫ్ అది కొట్టింది, సెకండ్ హాఫ్ అద్భుతం అయిపోయింది, పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు నేను మొన్న అబ్జర్వ్ చేసినప్పుడు ఇంటర్వెల్ ట్విస్టే హైలైట్గా చూశారు, అంటే ఒక కొత్తదనం తీసుకున్నారు ఇక్కడ. మంచి అద్భుతమైన ట్విస్టే అంటే మొత్తం మనకి ఈ రివ్యూస్ చెప్పిన అమ్మాయిలందరూ అయ్యో ఎక్స్పెక్ట్ చేయలేదని, ట్విస్ట్ మామూలు ట్విస్ట్ కాదు అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఇదే అంటున్నాను అన్నది, పర్ఫెక్ట్ ఎమోషన్స్ ఉండి. ఇప్పుడు కన్నడ గారు కూడా ఏం చేస్తారంటే ఒక కథ చేసినప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆయన విజువల్ పోయిట్ అంటాం మేము. అవునండి, కరెక్ట్. విజువల్ పోయిట్ ఆయన ఏంటంటే ప్రతి సీను ఒక పెయింటింగ్ లాగా. మీరు చూడండి, ఏ ఫ్రేమ్ చూసినా సరే ఒక లవ్ కలుగుతుంది మనకి. అవును, అసలు ఫ్రేమ్ లవ్ చేస్తాం. నెక్స్ట్ ఆ క్యారెక్టర్స్ అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు అవ్వచ్చు, ప్రతి మాటలో ఒక ఎమోషన్ ఉంటుంది, ప్రతి డైలాగ్. అయినది అంటారు డైలాగ్ కాదు నాకు కావాల్సింది, ఆ డైలాగ్లో ఎమోషన్ కావాలంటారు. మీకు ఏ డైలాగ్ ఎక్సెస్ ఉండదు, ప్రతి డైలాగు వాల్యుబుల్, ప్రతి డైలాగు ఒక డైమండ్. అవును, ప్రతి చోట ఆ లవ్, ఆ విజువల్ మనకి అంటే ఇంకా రియల్గా చెప్పాలంటే అది హార్ట్కి వెళ్ళే సినిమా, బ్రెయిన్కి వెళ్ళే సినిమా కాదు అది. కరెక్ట్. మీకు అందుకే ఫీలింగ్ ఏంటంటే ఇంకా చెప్పాలంటే కొన్ని మనం ఈ ఫిజికల్ థింగ్కి ప్రాణం ఉండదు, కానీ ఆ సినిమాకి ప్రాణం ఉంటుంది. అది కూర్చుంటే ఆ ప్రాణం వాళ్ళని కుదుపుతుంది, ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, అన్ని చేసింది ఆ సినిమా. దానివల్ల ఇప్పుడు చేసింది ఇప్పుడు ఇంకా ఎక్కువ చేసింది. లేకపోతే అంటే ఈ కారణం ఏంటంటేనండి, ప్రభాస్ ని ఈ మధ్య రోజుల్లో ఒక లాస్ట్ 10 years ఒక లవ్ స్టోరీ చేయాలని ఆయన చేశారు. అంటే ప్రభాస్ చాయిస్ అది, మరి ప్రభాస్కే చెప్పారు కదా ఆయన కదా. కాదు ప్రభాస్ ఒక లవ్ స్టోరీ చెయ్యాలనుకున్న తర్వాత వెళ్ళి చెప్పడం జరిగింది. అది కరుణాకర్ గారితో చేయాలి అని అనుకున్నారు. సో ఈయన చెప్పి లవ్ స్టోరీ చెప్పారు. ఆయన వెంటనే బాగుంది, ఆయన క్యారెక్టర్ నచ్చింది బాగా. అంటే ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ స్టోరీ చేద్దాం, ఒక లవ్ స్టోరీ చేద్దామని ఆయన కూడా ఈయన చెప్పడం, ఆయనకి నచ్చడం ఒకేసారి జరిగినాయి. ప్రభాస్ గారికి ఒక దృష్టి ఉంటుంది అనుకుంటాను, నేను ఇలాంటి సినిమా చెయ్యాలి. ఆయన ప్రతిసారి ఏంటంటే ఆయన ఇప్పుడు ఈ యాక్షన్ సినిమాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఆయన ఫిజిక్ 6 అంత కట్అవుట్ అంత పెద్దది కాబట్టి అందరూ బై న్యాచురల్గా అందరూ కూడా కథలు కూడా యాక్షన్ వేస్తారు. ఫస్ట్ యాక్షన్ పార్ట్ ఎక్కువ గెయిన్ చేద్దాం అవి చేస్తుంటారు, ఆయన బాడీని వాడదాం అని చెప్పి. ఆయన పెర్ఫార్మెన్స్ని వాడదాం అన్నది తగ్గించారు బయట, ఎందుకంటే నుంచి కెమెరా ఎక్కువ కదులుతూ ఉంటుంది, ఆయన ఎక్కువ కదలరు. ఇప్పుడు జరుగుతుంది అంటే డైరెక్టర్స్ డిపెండ్స్ ఆన్ డైరెక్టరే. ఇప్పుడు ఒక డైరెక్టర్ అతన్ని ఒక డైనోసార్లా ఊహించుకొని కథ చేస్తున్నారు, దట్ ఈస్ ఆల్సో బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. కానీ మా కరుణాకర్ ఈయన ఏం చేస్తారంటే ఇందులో ఈయన అసలు ఇటువంటి వ్యక్తి ఒక అమ్మాయి కోసం లవ్ చేస్తే ఎలా ఉంటుందని ఆ యాంగిల్ మార్చి అలా చేశారు సినిమా. సో దానివల్ల పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేయించారు, ఆయన చేశారు ప్రభాస్ గారు. పైగా నాకేమనిపిస్తుంది అంటే ఒక లవ్ స్టోరీయా యాక్షన్ స్టోరీయా అని కాదు, 2.5 గంటలు ఆయన పెట్టి సినిమాని ఆడియన్స్ ఎలా ఎంటర్టైన్మెంట్ చేసాం అన్నది.
ఇంకోటి అంటే సినిమా అంతా కామెడీ ఉంటుంది. ఇప్పుడు ఆయన నమ్మడం ఒకటి ఫన్, నెక్స్ట్ ఆ ఎమోషన్, ఈ కథ అని చెప్పడం అన్నది ఆయనకి నచ్చింది, హీరోకి ప్రభాస్ గారికి నచ్చింది, వెంటనే ఓకే చేశారు. సో ఈ చెప్తున్నప్పుడు కూడా మీరు సినిమాలు అబ్జర్వ్ చేశారు లేదు, ప్రతి 5 నిమిషాలుగా ఒక ట్విస్ట్ ఉంటుంది. అవును, ఏదో ట్విస్ట్ ఉంటుంది, పంచ్ ఉంటుంది. హీరో మీద జోకులు పడతాయి. హీరో ఒక పిల్లోడిని నేర్పిస్తాడు, పిల్లోడు హీరోని నేర్పిస్తాడు. పిల్లాడు అదే కదా, మా అక్కయ్యకి